చాలామంది చెబుతుంటారు, ఏంటి అని అంటే, ప్రార్థన చేసుకోవడానికి టైం లేదు పాస్టర్ గారు, వాక్యం చదువుకోవడానికి టైం లేదు పాస్టర్ గారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిలోనే ఉంటావు. ఒకే ఒక ప్రశ్న మీ అందరికీ, ఆ పనిలో ఎంతసేపు నువ్వు సెల్ ఫోన్ వాడుతున్నావు? ఎంతసేపు టీవీల దగ్గర, ఎంతసేపు? నథింగ్ రాంగ్ యూజింగ్ సెల్ ఫోన్, యూజింగ్ సమ్ టైం. కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత సమయము దానికి వెచ్చిస్తున్నావు? ఆ సమయంలో నువ్వు కొంచెము పక్కన పెడితే గంట సేపు అవుతుంది. హల్లెలూయా. కొంచెం సమయము దేవునికి ఇవ్వగలిగితే హల్లెలూయా. శ్రేష్టమైన సమయానికి దేవునికి ఇవ్వాలి కానీ, శ్రేష్టమైన సమయాన్ని దేవునికి ఇవ్వాలి కానీ హల్లెలూయా. మిగిలిపోయిన సమయాన్ని దేవునికి ఇస్తాను అనుకున్నట్లయితే అది శ్రేష్టమైనటువంటిది కాదు. గివ్ ద ప్రీషియస్ టైం, ద వండర్ఫుల్ టైం. లేక నీ యొక్క సమయములో దేవుని కొరకు ప్రత్యేకపరుచుకుని దేవునితో గడిపేందుకు సమయం ఇవ్వాలి. పాపపు జీవితమును జయించాలి అని అంటే నీ యొక్క కోట గోడలని, మనస్సులో ఉంటున్న నీ బుర్రలో ఉంటున్న గోడలను నువ్వు జయించాలి ఉన్నట్లయితే హల్లెలూయా, దేవునికి ఇష్టమైన జీవితం నువ్వు బ్రతకాలనుకుంటున్నట్లయితే దేవునితో సమయము, ప్రార్థనలో సమయము, వాక్యముతో సమయము గడుపుట నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా. యు హ్యావ్ ఎ కాల్. నీ పైన దేవుని పిలుపు ఉంటున్నది, దేవుని చిత్తం ఉంటున్నది. నిర్లక్ష్యం అనే దుర్గముతో, అలసత్వం అనే దుర్గముతో, సోమరితనం అనే దుర్గముతో, అశ్రద్ధ అనే దుర్గముతో నీవు ఎంత కాలమైతే కొనసాగుతూ ఉంటావో దేవుని యొక్క ఆశీర్వాదములలో, దేవుని యొక్క ఫలభరితమైన జీవితములలో ముందుకు కొనసాగుట అంత తేలిక కాదు.